హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. సింగర్ మంగ్లీ, ప్రముఖ సింగర్ మంగ్లీ మరియు కుటుంబ సభ్యులు అలాగే తన తోటి పరిచయస్తులు కొన్ని బాధితుల దగ్గర అమౌంట్ తీసుకొని మోసం చేశారంటూ బాధితులు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ బయట అయితే కేసు ఫైల్ చేయడానికి వచ్చారు. ఆ బాధితులతో మాట్లాడదాం. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరు? సరిత. మేడం, మీరు మంగ్లీ గారి వరకు అప్రోచ్ అయ్యారా, వాళ్ళే మీకు అప్రోచ్ అయ్యారా? మంగ్లీ గారు మమ్మల్ని అప్రోచ్ అవ్వలేదు మేడం. మంగ్లీ గారు డైరెక్ట్ గా మీకు ఆగండి, మంగ్లీ గారు ఎవరికి డైరెక్ట్ గా అప్రోచ్ అవ్వరు. ఎందుకంటే ఆమెను ముందు పెట్టి వెనకాల ఆమె పేరు చెప్పుకొని వర్క్ చేసిరు కాబట్టి చెప్పారు మంగ్లీ ఉంది అని. మంగ్లీ తమ్ముడు ఉన్నాడు. మంగ్లీ తమ్ముడు అయితే మా కోర్ లీడర్స్ తో అందరితో పరిచయస్తుడే. అంటే మంగ్లీ తమ్ముడు మీతో పరిచయస్తుడే? మంగ్లీ తమ్ముడు నాకు పరిచయం కాదు, లేడీస్ కాదు, మా కోర్ లీడర్ వాళ్ళందరికీ పరిచయస్తుడే. మంగ్లీ మేడం ని మేము డైరెక్ట్ చూడలేదు. ఎప్పుడు చూద్దాం అనుకున్నామంటే కర్నూలులో సిమెంట్ ఫ్యాక్టరీ ఓపెనింగ్ కి మంగ్లీ మేడం వస్తుందని చెప్పారు. అప్పుడు వచ్చినప్పుడు మేడం అందరు రావాలి, మీ టీమ్ లో ఎంత మంది ఉంటే అంత మందిని తీసుకోనండి. అప్పుడు మేడం తో మనం దగ్గరగా మాట్లాడొచ్చు, ఫొటోస్ దిగచ్చు, మొత్తం ఇంకా బిజినెస్ ప్లాన్ కూడా మనం ఆమెతో డిస్కస్ చేయొచ్చు. ఇవన్నీ మా కోర్ లీడర్లు మాకు చెప్పిన విషయాలు సార్. ఇప్పుడు మీరు ప్రతి ఒక్కరు అదే అడుగుతున్నారు, మంగ్లీ వచ్చి మిమ్మల్ని కలిసిందా, మంగ్లీ తమ్ముడు వచ్చి కలిసిరా అంటే ఎవరైతే ఎండీగా ఉన్నారో మధు, ఎవరైతే సీఈఓగా ఉన్నారో భరత్, వాళ్ళ అక్క శైలజ, వీళ్ళు మాకు దగ్గరగా ఉన్నారు. అంటే మేడం అనేది ఆగండి, మంగ్లీ అనే మేడము ఆమెని వెనకాల బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తుందని చెప్పారు కానీ ఆమెను మాకు తీసుకురాలేదు. ఆమె ఏంటంటే పెద్ద సెలబ్రిటీ కాబట్టి ఆమెను చూపించేటప్పుడు చాలా హైప్ లో మీటింగ్ పెట్టి మంచి మంచి రాజకీయ పర్సన్స్ ని ఇన్వైట్ చేసి అప్పుడు హై రేంజ్ లో మంగ్లీ మేడం ని మనము ఎంటర్ చేద్దాము అన్న ప్లానింగ్ లో ఉన్నారండి. మా అదృష్టమో లేకపోతే దురదృష్టమో తెలియదు, ఈ మధ్యలోనే ఆ మధు అనే పర్సన్ కి కేసు అవ్వడం, అతను వెళ్ళిపోవడము, బిజినెస్ అనేది అక్కడ స్టక్ అవ్వడము, మాకు వచ్చే ఇన్కమ్ ఆగిపోవడము, చేసే బిజినెస్ ఆగిపోవడము, ఇప్పుడు ఇంట్లో చేయడానికి రూపాయి లేకుండా మేము ఇప్పుడు రోడ్డున పడడం జరిగింది. అంటే ఇప్పుడు మధు గారికి ఎలాంటి సంబంధం లేదు అంటూ నిన్న ప్రెస్ మీట్ లో మంగ్లీ గారు చెప్పడం జరిగింది. మధుని దయచేసి ఇన్వాల్వ్ చేయొద్దు, అతని ఇన్వాల్వ్మెంట్ లేదు అని అయితే మంగ్లీ గారు చెప్పడం జరుగుతుంది మేడం. 140 మందిలో ప్రతి ఒక్కరికి మధు అకౌంట్ కి, భరత్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసినట్టుగా డబ్బులు అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. వనం రిసార్ట్ లో మీటింగ్ పెట్టినప్పుడు మధు గారు, భరత్ గారు వచ్చి మాతో టేబుల్ డిన్నర్ చేసి మరి మాకు ప్లాన్ చెప్పి ఎట్లా చేస్తే ఏ రకంగా లాభాలు వస్తాయి, 1 year లో ఎవరెవరు ఎంత ఇన్కమ్ తీసుకుంటారని చెప్పడం జరిగింది మేడం. ఇప్పుడు మధు అనే పర్సన్ కి అసలు సంబంధమే లేదంటే సరే, మధు అనేటోళ్ళు ఎవరో నాకు తెలియదు అని మేడం అందంటే ఓకే కావచ్చు, కానీ మధు అనేటోనికి బిజినెస్ సంబంధం లేదంటే అది చాలా తప్పు. అంటే మేడం మీకు ఎంత ఇన్వెస్ట్ చేస్తే ఎంత లాభాలు వస్తాయని చెప్పారు వాళ్ళు? 5 lakhs ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎవ్రీ మంత్ 5% చొప్పున 25,000 ఇస్తాము అన్నారు. మీరు టీమ్ లో ఇంకెవరైనా యాడ్ చేసినా పర్లేదు, లేదు యాడ్ చేయకుండా జస్ట్ మీరు అమౌంట్ పెట్టుకున్నా కూడా మీకు ఎవ్రీ మంత్ 25,000 ఇస్తామని చెప్పారు. మీకు ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్ ఇస్తానన్నారు కదా, ఎన్ని మంత్స్ వరకు మీకు ఇచ్చారు? నాకైతే 1 నెల వచ్చింది మేడం. మీరు ఎంత వరకు పెట్టారు ఇన్వెస్ట్మెంట్? నేను 5 లక్షలు పెట్టాను. 5 లక్షలు పెట్టారు. అంటే మీరు బాధితులు మొత్తం ఎంత మంది ఉన్నారు? మొత్తం టీం నుంచి అంత లెక్క చూసుకుంటే మేడం 130-140 మెంబర్స్ వరకు ఉన్నారు మొత్తం టీం నుంచి. ఇక మా టీం వరకు అయితే, మా జమ్ముకుంట ఏరియా మట్టుకైతే ఓన్లీ 5 మెంబర్స్ మేము ఉన్నాం మేడం. ఈ మధు ఎప్పుడైతే జైలుకి వెళ్ళిండో అప్పటి నుంచి ఆగిపోయింది, కానీ ఇదే కంటిన్యూ అయ్యి ఉంటే దాదాపు నా టీం నుంచే ఒక 50-60 లక్షలు 1 month లో అయ్యుతుండే కావచ్చు నా టీం నుంచే. ఇతను జైలుకి వెళ్ళిన వార్త తెలియడం వల్ల అతను వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేద్దాంలే, మళ్ళీ ప్లాన్ కంటిన్యూ అయితే మళ్ళీ వచ్చిన తర్వాత స్టార్ట్ చేద్దాంలే అనుకుని ఆగిపోయినాం తప్ప, లేదు అంటే దాదాపు 60-70 లక్షల దాకా నా టీం నుంచి అవుతుండే. ఎందుకంటే నేను 2 సార్లు మీటింగ్స్ అయినప్పుడే దాదాపు ఒక 10-20 మెంబర్స్ నేను మీటింగ్స్ కి తీసుకెళ్ళిన. వాళ్ళందరూ విన్నారు, ప్లాన్ బాగుంది, వాళ్ళు చెప్పే విధానం బాగుంది, నిజం కదా, ల్యాండ్ ఇస్తా అంటున్నారు, ఎవ్రీ మంత్ రిటర్న్ ఇస్తా అంటున్నారు, అక్కడ ఉన్నది అమ్ముకోనైనా సరే ఇక్కడ ల్యాండ్ ఉంటుంది, రిటర్న్స్ వస్తుంది కదా అన్న ఉద్దేశంతో అమ్ముకొని పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు మేడం. ఇందులో లేడీస్ లో ఉన్నాము. వాస్తవానికి నాతో పెట్టిన ఆమె రాలేని సిచ్యువేషన్, ఆమెకి ఇంట్లో డైలీ ఏ రకమైన పోర్ అవుతుందని అంటే 2-3 times చచ్చిపోతాను కూడా నాకు ఫోన్ చేసింది. 2-3 times చచ్చిపోతాను ఫోన్ చేస్తే కూడా ఇదే రమావతి మధుకి చూడండి, నేను మెసేజ్ పెట్టిన వాట్సాప్ లో, రమావతి మధుకి చూడండి ఎప్పటి వరకు మెసేజ్ చూసుకుంటూ, సార్ చూడండి ఎప్పటి వరకు మెసేజ్ చూసుకుంటూ వచ్చిండంటే February 16 రోజున నా నెంబర్ బ్లాక్ చేసిండు చూడండి. అప్పటి వరకు నేను పెడుతున్న మెసేజ్ అన్ని చూస్తా ఉన్నాడు. ఇవన్నీ చూడండి,
ఎంత ఎంత బతిమిలాడుతూ పెట్టినా, తిట్టుకుంటూ పెట్టినా, మధు ఇది న్యాయం కాదు. ఒక అక్క లెక్క చెప్తున్నా ఈ మాటలన్నీ చెప్పినవు. అందరి ఏడుపు తలిగించుకోకు, అందరి ఉసురు పోసుకోకు, పెళ్లి కావాల్సిన వాడివి మధు అంటే చూడండి, నేను పెట్టిన మెసేజ్ అన్ని చూడండి, కాల్స్ చేసిన ఇవన్నీ చూసిన తర్వాత ఇవన్నీ చూస్తూ లాస్ట్ లో February 16th రోజున నా నెంబర్ బ్లాక్ చేసిండు. అంటే నేను బాధగా అతన్ని తిట్టినా, మా ఏడుపు, మా కడుపు కొత్త, మా గుండె కొత్త, నీకు కూడా ఏదో ఒక రోజు ఏర్పడుతుంది మధు అని నేను పెట్టినాక అతను బ్లాక్ చేసిండు. అంటే అప్పటి వరకు మా ఆవేదన, మా బాధ, మా ఏడుపు అతను ఎంజాయ్ చేస్తున్నాడు. అటువంటి అప్పుడు మేము ఎందుకు అందులో ఉన్న వాళ్ళని ఎందుకు మేము చెప్పకూడదు? అమ్మా, ఇప్పుడు మనం ఒక పక్క వాళ్ళు ఒక 10 రూపాయలు కానీ 5,000 కానీ అడిగితేనే మనం ఇవ్వము, ముందు ఆలోచిస్తూ ఉంటాం. అలాంటిది ఇక్కడ మీరు 5 లక్షలు పెట్టేటప్పుడు నిజంగా ఇందులో మంగ్లీ పేరు చెప్పారని పెట్టారు అనుకుంటాను మీరైతే, నాకు తెలిసి. సో నిజంగా మంగ్లీ గారితో ఒకసారైనా మాకు కలపండి, ఆమెతో మాట్లాడితే ట్రస్ట్ అన్నామండి. కలపండి అని కోర్ లీడర్ వాళ్ళ అంటేనే అదే కదా సిమెంట్ ఫ్యాక్టరీ ఓపెనింగ్ రోజు వస్తుంది. మన వినాయక చవితి అప్పుడు కూడా అక్కడ ఫ్యాక్టరీలో మంచిగా గణేశుడిని పెట్టి వాళ్ళు మంచిగా పూజలు చేసి అన్ని చేసిర్రు. ఇక తొందరలోనే అయిపోతుండే. ఫ్యాక్టరీ ఓపెనింగ్ కి మేడం వస్తుంది, అందరం కలవచ్చు అన్న ఆ ఉత్సాహం కొద్ది ఉన్న మేడం. చాలా అంటే చాలా ఉత్సాహం కొద్ది, సంతోషంగా ఒక 6 months లో మాక్సిమం అందరికి 1 lakh ఏవో ఇన్కమ్ వస్తుంది అన్న సంతోషం మీద మేము ఉన్నాం మేడం. ఆ రేంజ్ లో ఉన్న వాళ్ళం ఒకటేసారి ఇట్లా పడిపోయిన తర్వాత మా మైండ్ కూడా పనిచేయదు కదా. చూడండి, 3 months బ్యాక్ ఇదే మధు వచ్చిండు పట్టణ చెరువులో ఎమ్మెల్యే గారి దగ్గర. ఎమ్మెల్యే వాళ్ళ పక్కన ఉంటారు కదా, వాళ్ళతోటి మీటింగ్ పెట్టినప్పుడు జరిగిన అవన్నీ నేను వీడియోస్ తీసుకున్నా సార్. ఇది నేను ఓన్లీ నా ఓన్ కెమెరా దాంట్లో షూట్ చేసిన, ఎవరో నాకు వాట్సాప్ లో పంపించింది కాదు. చూడండి, ఇది కెమెరాలోనే ఇవన్నీ డీల్ మాట్లాడిండు. 3 నెలల్లో మీకు 2% వడ్డీ ఇస్తా, మీ 5 లక్షలకి 2 రూపాయల వడ్డీ ఇస్తా. అప్పుడు 5 రూపాయలు ఇస్తా అన్న కదా, బిజినెస్ ఎక్కడెక్కడ ఆగిపోయింది కాబట్టి మీకు 2 రూపాయల వడ్డీ ఇచ్చి మీకు 3 నెలల్లో మీకు క్లియర్ చేస్తా అన్నాడు. క్లియర్ చేస్తా అన్న పర్సన్ ఇక్కడ ఈ మీటింగ్ అయిన తర్వాత ఎవరికి కోర్ లీడర్స్ కూడా కాంటాక్ట్ లో లేడు మేడం. అడ్వకేట్ సుబ్బు గారు చెప్పిన ప్రకారం కొంతమంది రాజకీయ నాయకుల చేత బెదిరింపు కాల్స్ చేపిస్తున్నారు, చంపేస్తాం అంటున్నారు. ఇది వాస్తవం మేడం? చంపేస్తా అన్నారు అని అంటే చిన్న చిన్న వాటికి, ఇప్పుడు నేను వాట్సాప్ లో కావచ్చు, ఫేస్బుక్ లో కావచ్చు, ఏదైనా వార్త వస్తే ఒక న్యూస్ కి వచ్చిన న్యూస్ కి కామెంట్ పెడితే ఎవరు ఎలా రియాక్ట్ అవుతారని నాకే భయం వేస్తుంది. అతను ఒక లాయరు, ఇంత పెద్ద ఇన్ని కోట్ల విషయంలో అయినా ముందుకు వస్తున్నాడు. అతనికి ఫోన్స్ రావడంలో తప్పు లేదు కదా. ఇప్పుడు ఒక కామెంట్ పెట్టగానే వెంటనే నెగిటివ్ కామెంట్స్ 10 పెడుతున్నారు. మీకేమైనా వచ్చాయో బెదిరింపు కాల్స్ డైరెక్ట్ గా? నాకు ఎందుకు వస్తాయి మేడం డైరెక్ట్ గా? నేను డైరెక్ట్ కోర్ లీడర్ అయితే నాకు వస్తాయివచ్చు. నేను డైరెక్ట్ కోర్ లీడర్ ని కాదు కదా, కంపెనీలో నేను డైరెక్ట్ కోర్ లీడర్ ని కాదు. కొంతమంది బాధితులకి డైరెక్ట్ గా శివ గారు, మధు గారు కాల్స్ చేసి బెదిరిస్తున్నారని కొంతమంది బాధితులు చెప్తున్నారు. అలా మీకేమైనా? ఏమో మేడం, చెప్పలేను. ఇప్పుడు నేను ఈ ప్రెస్ ముందు ఇంతగా మాట్లాడుతున్నా కదా, ఇప్పుడు వస్తాయి వచ్చి చెప్పలేను. ఇప్పుడు మాట్లాడుతున్నా కదా, ఇప్పుడు వస్తాయి వచ్చి చెప్పలేను. ఇప్పటి వరకు అయితే నాకేం రాలేదు. నా దగ్గర అయితే ఇప్పుడు మధు చెప్పిన బాబది ఈ 3 నెలల క్రితమైన మాట్లాడిన వీడియోస్ అన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా మధుకు షేర్ చేసిన నేను. మధు, ఈ మాటలు నువ్వే మాట్లాడినావు కదా, సరే ఆ 2% అయితే 2% ఇవ్వకుండా పర్లేదు, మా 5 లక్షలు మాకు ఇచ్చాయి, అని నేను ఈ వీడియోస్ సెండ్ చేసి మరి మా దగ్గర అన్ని రకాల ప్రూఫ్స్ ఉన్నాయి. మధు ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని నేను ఇవన్నీ మాట్లాడినా. ఎప్పుడు డౌట్ వచ్చిందమ్మా వీళ్ళు ఏదో స్కామ్ చేస్తున్నారన్న డౌట్ ఎప్పుడు వచ్చింది అని అంటే, మధు ఎప్పుడైతే రెస్పాండ్ అవ్వట్లేదు అప్పటి నుంచి వచ్చింది. రెస్పాండ్ అయ్యి మాట్లాడితే మధు మీద మాకు చాలా నమ్మకం ఉండే మేడం, కానీ నమ్మిన వాళ్ళనే మోసం చేస్తారు అంటారు కదా, ఇది నిజం, ఇదే ప్రూఫింగ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.